ఉలవకట్టు ఎప్పుడైనా తిన్నారా? ఉలవ చారు కాదు, ఉలవకట్టు. ఉలవకట్టు ఎలా తయారు చేస్తారో తెలుసా మీకు? చెప్తాను వినండి. శుభ్రం చేసి ఏపుతారు, ఏపేసి దాన్ని మిల్లి పట్టించేస్తారు, పిండి మార్కి ఇచ్చేస్తారు. పెట్టిన తర్వాత అది పౌడర్లా అయిపోయింది, ఉలవపిండి అంటారు దాన్ని. ఏం లేదు, చింతపిక్క చారు ఉంటుంది కదా, ఆ చారులో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఈ పిండి 2 స్పూన్స్ వేసుకోవచ్చు. అయిపోయింది, చూసుకోండి. 2 స్పూన్స్ చాలు, మాకు ముగ్గురికే కాబట్టి నేను కొద్దిగా పెట్టాను. దాంట్లో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేస్తూ మెత్తగా పిసుక్కోవాలి. ఎందుకంటే అవన్నీ రసం బాగా దిగిద్ది. ఈ లోపల ఒక తపాలు పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇది ఫస్టే తాలింపు పెట్టేసుకోవాలి. మరిగిన తర్వాత తాలింపు కాదు, ఇది ఫస్ట్ తాలింపు. తాలింపుకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవాలి. అల్లం, తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి మనం ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఉలవపిండి, అన్నీ కలిపి అది ఈ తాలింపులో వలిపేయాలి. వలిపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా మరిగితే చిక్కగా ఉలవకట్టు రెడీ. అలానే ఎక్కువ పిండి వేస్తే మాత్రం అది చిక్కగా ముద్దలాగా అయిపోయిద్ది. మేము ఎక్కువ ఇంట్లో ముద్దలా తినం కాబట్టి ఇగోండి ఇలా పలచగా, కానీ దగ్గరుండి చూసుకోవాలి, పొంగిపోయిద్ది. అగోండి నాకు గ్యాస్ మొత్తం అయిపోయింది పొంగిపోయి. చూసుకొని నాకు ఉలవకట్టు రెడీ. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్పుడప్పుడు వంటలు పెడుతూ ఉంటాను, సపోర్ట్ చేయండి. తప్పుగా అయితే అనుకోవద్దు, ప్లీజ్ సపోర్ట్ చేయండి.